హీరో ఎక్కడా? ఒక మామూలు జర్నలిస్ట్కి నా గురించి రాసే ధైర్యం ఉండదు. నీ వెనకున్నది ఎవరు? హీరో ఎక్కడా? వాడు చెప్పేది నిజమే నీరు. వాడు వెనకెవరూ లేరు. అవునా? ప్రకాష్ మెహతా? శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్. అబ్దుల్లా చేతిలో వాడు చచ్చి అరగంట అయింది. ఇప్పుడు వీడు నీరో. రే నీరో, నీకు ఆల్రెడీ చెప్పా లిమిట్స్ దాటొద్దని. ఓరియన్ ఇండస్ట్రీస్ వెనకాల ఉన్న అక్రమాలన్నీ తెలుసు. వెనుకున్న పొలిటీషియన్స్ ఎవరెవరికి ఎంత ఇస్తున్నావో, ఎవరెవరిని హెల్ప్ చేస్తున్నారో వాటి లెక్కలు బొక్కలు మొత్తం అన్ని తెలుసు. కానీ అవన్నీ మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలా. కొత్తగా డ్రగ్స్ ఏంటి? మెథాంఫిటమైన్ అంట. కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ పెట్టి మరి స్టార్ట్ చేసావంట. బ్రేకింగ్ బ్యాడా? నీకు బ్యాడ్ గా బ్రేక్ అయిపోద్ది. ఇవన్నీ ఆపేసాయి. ఆల్రెడీ నీ మనుషులు కొట్టా, నీ సరుకు లాకర్ లో పెట్టా. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నీ మొగుడికి చెప్పు. ఫస్ట్ టైం నేను ఒకడికి లేపివ్వలేకపోయాను పట్నాయక్. డ్రగ్స్ అంటున్నాడేంటి? వై డిడ్ంట్ వి స్టార్ట్? ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్ అన్న. మరి ఏమనుకున్నావు? హే, ఇండియాలో బెస్ట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరు పట్నాయక్? నాకు తెలీదు. నాకు తెలుసు సార్. రచన, ఇవాళ సీన్ ఏంట్రా? సీన్ నెంబర్ 42. ఫస్ట్ టైం హీరో నీరోని పరిచయం చేసుకోవడం. కూల్ సీన్ చేసేసుకున్నాం. అదేంటన్నా, నిన్న వెళ్ళి వార్నింగ్ ఇచ్చినోడిని ఈ రోజు వెళ్ళి పరిచయం చేసుకుంటావా? సినిమా అంటే అంతే కదరా. ముందు సీన్ వెనక తీసి, వెనక సీన్ ఇంకెప్పుడో తీసి, ఫైనల్ గా మొత్తం వరుసలో పెట్టి కుట్టేస్తారు. అంటే నీకు ఇప్పుడు నీరో ఎవరో తెలీదా? తెలీదు 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 తెలీదు. దిస్ ఇస్ మెత్ సార్. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద డ్రగ్ ఫార్ములా సార్. సార్, వాడు మళ్ళీ వచ్చాడు సార్. హీరో గారిని పరిచయం చేసుకోవాలి సార్. వావ్, ఏ ఉంది ఇల్లు. నీరో నీరు. మై మిస్టేక్. హలో సార్, నా పేరు సాయినాథ్. కొత్తగా వచ్చిన ఎస్ఏని. మీ గురించి చాలా విన్నాను సార్. మిమ్మల్ని పరిచయం చేసుకుందాం అని వచ్చాను. ఎనీ ప్రాబ్లం సింగిల్ ఫోన్ కాల్ అవే. ఐ విల్ బి దేర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గ్లాడ్ టు మీట్ యూ సార్. బాయ్ సార్. ఏంటి సార్ ఇది? విభూదా? జై సాయినాథ్. బాయ్ సార్. నమస్తే మేడం. మీ మొగుడికి చెప్పు. రమేషా, ఏంట్రై కన్ఫ్యూజన్? వాడంత క్లియర్గా చెప్తుంటే కన్ఫ్యూషన్ ఏంటి పట్నాయక్?
నిన్నొచ్చాడు, ఐడియా ఇచ్చాడు. ఈరోజు వచ్చి ప్రాబ్లం వస్తే నేనున్నాను అంటున్నాడు. వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడు రా. ఐక్యూ వాడు పట్నాయక్, ఐక్యూ. నేను ఎప్పటికీ ఇలా ఆలోచించలేను నీరో. పరే రే పార్టీ అరేంజ్మెంట్స్ చూడు. గ్రేట్. చిన్నా आज का सीन क्या है? చార్జ్ సీన్. షుగర్ సరిపోయింది తాగాయి. సరిపోనదేటి. మన ఊరికి మంచి రోజులు వచ్చేటట్టు ఉన్నాయి. ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. ఇట్రా. ఏంట్రా మీ వాడు సరాసరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాడు? కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేడికి వెళ్తాడు సార్? కొత్త ఎస్ఐ ఏంట? కొత్త సీయా? ఎవరు బాబు నువ్వు? బయట పోలీస్ స్టేషన్ అని బోర్డు ఉంది. స్టేషనే. మరి లోపల పోలీసులు ఉండాలి కదా. డిపార్ట్మెంట్ మొత్తం మీ వెనకాలే ఉంది బాబు. ఓడి అమ్మ పోలీస్ సెలక్షన్ అప్పుడు కూడా పరిగెత్తలేదు కదరా. మీరు పోలీస్ నేను అనుకోలేదు సార్. ఊర్లో కూడా ఎవరు అనుకోరు సార్. అందుకే హెడ్ గారు రెంట్ కూడా నిన్నే మీకు రెంట్కి ఇచ్చాడు సార్. ఇప్పుడు మీరు ఎస్ఐ కదా సార్, ఆ రెంట్ కూడా రాదు సార్. దీని అమ్మ ఏదో గోలా. ఏం మెయింటెనెన్స్ అయ్యా? మీద నుంచి బల్లులు పడుతున్నాయి. రేయ్ నువ్వు ఇచ్చే 500కి బల్లి పడక బంగారం వచ్చి పడిద్దంట్రా. ముస్కా. ఏంటయ్యా ఖైదీలు కూడా డిమాండ్సా? వాడు కిరాయి రౌడీ కాదు సార్, కిరాయి కొంటున్నాడు. అంతా పాత్రో గారి ప్రోత్సాహం. అందులో కమిషన్ తప్పట్లేదా నువ్వు? బ్రతకాలి కదా పాత్రో గారు. అబ్బాబాబాబా ఏం యాక్టింగ్ రా! ఈడు బతుకు జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సినాడు, నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు సార్. మీరు నాకు కనెక్ట్ అయ్యారా, జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్? ఇప్పుడు ఇంపార్టెంటా? అసలు సెల్ రెంట్కి ఇవ్వడం ఏంటయ్యా? సారీ సార్, అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్లో ఉన్నాం. బార్డర్లో బతుకులు. బాధపడకండి పాత్రో గారు. వచ్చిందండి వయ్యారి. పాత్రో ఆ పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్. డ్యూటీలో బాగపోతే చేతికిచ్చారు లాటి. పేరు వల్లి. తన పేరు రాయాలంటే అందులో 2 ఎల్ల ఉంటాయని కూడా తెలియదు. వెనక్కెళ్ళు, గో బ్యాక్. వెనుకుండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా, వెనుకబడేలా చేయకూడదు. వల్లి డోంట్ గో బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. నా జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమ్మా. ఓకే సార్. పాత్రో ముందు నువ్వు ఫీల్ అవ్వడం మానేసి ఈ ఊరు గురించి నేనేం ఫీల్ అవ్వాలో చెప్పు. చెప్పడానికి ఏముంటాయి సార్? అంటే జీరో క్రైమా? నీరో క్రైమ్ సార్. వాడు ఎలాంటి వాడంటే ఈ పాత్ర గురించి పాత్రోనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్. ఆ పాత్ర గారు రండి. Come on. మా 10 గ్రామాలకున్న ఏకైక షాపింగ్ సెంటర్ ఈ బొగ్గుల దెబ్బ. అబ్బా ఇది వస్తుందేంటి? వరే గంగా దొంగ సచ్చినోడా, వారమైందిరా నా దగ్గరకు వచ్చి వెళ్ళి డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? అదేంటి నువ్వు ఇస్తావు అనుకున్నా. నీ బతుకు తగలడా. గంగా సార్ సారీ సార్, నాకు పాత్రో గారి లాగా రెంట్కి ఇవ్వడానికి పై పోర్షన్ లేదు కదా సార్, అందుకే. ఏంటి పాత్రో? బతకలు కదా సార్. అరే అప్పులు పక్క ఎస్ఐ గారు వచ్చారు, లింగి దించు. ఓ ఎస్ఐవా? ముందు చెప్పలేదుగా. ఏంటి నేను ఇప్పుడు వీడికి చెప్పి రావాలా? చెప్పి రావాలా? ఆ, అవును సార్, కనీసం నాకు కూడా చెప్పలేదేంటి మీరు? మన స్టేషన్ కూడా ఇంటిమేషన్ రాలేదు అని వస్తున్నట్టు. మనం ఇడ్లీ దోశలు వేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్? ఆ, మీకు కనెక్ట్ అవుతాను సార్. అవుతావు అవుతావు. అవుదా ఇంతకీ మనది ఏ బ్యాచ్ సార్? ఒక అరకేజీ ఇచ్చేవా? వల్లే ఆ బ్యాచ్ ఎవరు? అడిగించుకుంటూనే ఉంటావేటి మళ్ళీ మళ్ళీ. పైడి తల్లి అనవసరంగా కనింది వాడి తల్లి. లేచే నువ్వైనా కనుకరించచ్చు కదే. నీకెలాగో మొగుడు లేడు, దానికి ఇంట్లో మగాడు లేడు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఒప్పుకోండి. తాళాలు సెత్తా. గంగా ఈ బండ్లేంటమ్మా? బలిసిన వాళ్ళే సార్, రేవు పార్టీకి వెళ్తున్నారు. మన ఊర్లో రేవ్ పార్టీయా?
పోలీస్ పర్మిషన్ ఉందా పాత్రో? మనల్ని ఎవరు అడుగుతారు సార్? మనం ఏం అడుగుదాం పదా. రైస్ మిల్ లో రేప్ పార్టీయా? సూపర్. పర్మిషన్ ఎవరు ఇచ్చాడు పట్నాయక్? ఊరుకో పార్ట్నర్, ఈ ఐడియా ఇచ్చిందే నువ్వు కదా. సారీ మై మిస్టేక్. ఆ రేవ్ పార్టీ ఐడియా నువ్వు ఇవ్వలేదు, డ్రగ్స్ పెట్టుకోమని మాత్రమే చెప్పావు. డ్రగ్సా? ఐడియా కొడతావిట్రా. డ్రగ్స్ చేయమని నేను చెప్పానంట్రా ఎర్రి పువ్వా? నీ అబ్బా నువ్వే కదా చెప్పింది. నీకెప్పుడు చెప్పాను రా హౌలేగా? నాకంటే నాకదు హీరోకి. అంటే దీని వెనకాల నీరు ఉన్నాడా? అంటే నీకు తెలీదా? నాకులా తెలుస్తుంది బే. ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడా?